హలో అండి, మేమండి మీ దోస్తులం. ఈరోజు మా దోస్తులం ముగ్గురం పావ్ బాజీ చేసి చూపిస్తున్నాం. దానికోసం క్యారెట్, టొమాటో, పొటాటో, చిల్లీ, కొత్తిమీర పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ ఒక బౌల్ తీసుకుని మనం కట్ చేసుకున్న క్యారెట్, పొటాటో వేసుకోండి. అండ్ నానబెట్టిన బీన్స్ కూడా బౌల్లో వేసి ముక్కలు మునిగేలా వాటర్ పోసి ఉడికించుకోండి. అది 70% కుక్ అయిన తర్వాత చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు వేసి కలుపుకోండి. కలిపిన తర్వాత దానిని కచ్చాపచ్చాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ కర్రీ కోసం ఆయిల్లో జీరా, ఆనియన్స్, చిల్లీ వేసుకొని కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దానిలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక దానిలో చిల్లీ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకోండి. అండ్ దానిలో టొమాటో పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. దాని తర్వాత ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోండి. ఇలా చూపించినట్టు దగ్గరగా వచ్చిన తర్వాత కొత్తిమీర, ఆనియన్ పీసెస్ వేసుకొని దింపుకోండి. ఇలా చేసుకుంటే మనకు పావ్ బాజీలో బాజీ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ పావ్ కోసం ప్యాన్లో బటర్ అండ్ ఆయిల్ పోసి అది హీట్ అయిన తర్వాత చాట్ మసాలా వేసి అండ్ కర్రీ కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈలోపు బన్స్ని మిడిల్లో కట్ చేసుకోండి. ఆ బన్స్ని పాన్ మీద పెట్టి అటు ఇటు కాల్చుకోండి. అంతే అండి, మనకి పావు కూడా రెడీ అయిపోయినట్టే. ఆ పావ్ అండ్ బాజీని ప్లేట్లో సర్వ్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని ఫ్రెండ్స్తో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి. Follow for more content. Like, share and subscribe.